అమ్మో అరవకు, నువ్వు ఇక్కడ వచ్చావు అనుకో మాకు చాలా ఇబ్బంది అవుద్ది. మేముంటమే కష్టంగా ఉంది. నీకు అర్థం కాదు, కొన్ని క్యారెక్టర్లు చూపిస్తాను, నాతో రా. దమ్మా దయచేసి నేను చెప్పేది విను, నువ్వేం మాట్లాడు ప్లీజ్. అక్కడ పడకుర్చీలో కూర్చొని వైట్ అండ్ వైట్ వేసుకున్నాడే ఆడో పిచ్చి పొడ్డేసరు. అప్పుడెప్పుడో సినిమా తీశాడు, అది మధ్యలోనే అయిపోయింది. ఆ డబ్బాలు గదిలో పెట్టుకుని పొడ్డేసరు అని చెప్పుకోవడం కోసం కొత్త రచయితలను పిలిపించి కథలు అంటుంటాడు. ఎంత మంచి కథ చెప్పినా ఏదో ఒక మెలుగుపెట్టి లాజిక్ లేదంటూ కొట్టి తిట్టి పంపిస్తుంటాడు. లాజిక్ ఏదిరా, లాజిక్ లేకుండా చెప్పామంటే చంపేస్తా. అదిగో ఆ పక్కన ఉన్నాడు జులపాలుడు, వాడి పేరు దాసు. వాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని వాడి ఫీలింగ్. డొక్కు హార్మోనియం వేసుకుని చుత్తురాగాలు తీస్తూ ప్రాణాలు తీస్తుంటాడు. బంగారు కొడి పెట్ట వచ్చనండి 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 ఓ పాప. అడుగు అక్కడ ఎక్సైజ్ చేస్తున్నాడు మైక్ టైసన్. ఆడి పేరు ప్రకృతి వీరుడు. ప్రకృతితో దెబ్బలాడుతుంటాడు, అందుకే అందరూ వాడిని ప్రకృతి వీరుడు అంటారు. నేచర్ తో ఫైటింగ్ చేయడం కోసం ఇలా ఎక్సర్సైజ్ చేస్తుంటాడు వీడు. అదిగో అక్కడ కూర్చున్నాడే, వాడి పేరు సీతాపతి. ఈ హాస్టల్కి వాచ్మెన్. రోజు ఒక లెటర్ రాసి నోట్తో అంటించడం వీడికి కొన్న అలవాటు. ఆడు ఎవరికి రాస్తాడో ఏం చేస్తాడో ఎవరికి తెలియదు, కానీ ఈ పని అయితే జరుగుతూనే ఉంటుంది. ఆడి పక్కనే అవతల కూర్చుని చూసావా, దాని పేరు దుర్గమ్మాళ్ కుట్టి, వాచ్మెన్ భార్య. ఈ హాస్టల్ ఎంత బిజీగా ఉండటానికి కారణం ఆ అమ్మాయే. ఈ హాస్టల్లో ఇది పని మనిషి. ఇదిగో ఆడి హాస్టల్ మేనేజర్, పని లేని పనివాడు. ఆడి మాట ఎవడే అంటావు, ఆడి మాట్లాడుకుంటాడు, ఆడే అంటాడు. వాచ్మెన్ రే వాచ్మెన్, నా బట్టలు ఇప్పడానికి మీ ఆవిడని పంపించరా, నా బట్టలు ఉతకడానికి మీ ఆవిడని పంపించరా. అడుగు వాడి పేరు కృష్ణ భగవాన్. వాడు పోలీస్ ఇన్ఫార్మర్ అని ఫీల్ అవుతుంటాడు. వాచ్మెన్ పెళ్ళడానికి లైన్ వేయడానికే ఇక్కడ జాయిన్ అయ్యాడు. యాదవన్నారు యాదవ. ఇది పేరుకి వర్కింగ్ మెన్స్ హాస్టలే కానీ ఇక్కడ వర్క్ చేసేవాడు ఒక్కడ కూడా లేడు, అంత బేవర్స్ నా కొడుకులే వీడితో సహా. సైనేడుతో ఆ సీతాపతిగడు అవుట్. భగవంతుడు ఈ జన్మకి నాకు టేస్ట్ తెలియకుండా చేశాడు. అమ్మ నా సీతాపతి, తప్పించుకున్నావురా. పళ్ళ చెట్టు పెట్టుకుని పడుచు మొగుళ్ళ పెళ్ళని మోసం చేస్తావా? ఇది ఎంతకాలం సాగ. ఎన్నిసార్లు నా 16 వయసు సినిమా చూస్తావు? నీకు సినిమాలో యాక్ట్ చేయాలని కోరిక ఎలాగ తీరదు, నా కోరిక తీర్చవే. ఎప్పుడు ఇదే గోల. అది కాదే, అప్పు ఒకటి శృంగారం ఒకటి, ఎంత చేసినా చెయ్యాలనిపిస్తే. నీకు రేషన్ షాప్ లో వడ్డానం కొనిస్తానే, నా బంగారం కాదు. బిల్డప్ చూసేగా పడిపోయాను. నీ బంగారం నాకు నిక్కర వేసుకునే వయసు నుంచి లెక్కర తాగే వయసు వచ్చింది. ఇంకా 16 ఏళ్ళ పాపేనా? 16 ఏళ్ళ పాప, 32 ఏళ్ళ పాప. పిలిచినా పలకపోతే ఒంట్లో బాలేక పడుకున్నావు అనుకున్నావే. ఎవరికే మన పాపైనా స్వార్థపడాలనుకుంటున్నావా ఒంటరిగా పడుకోవడానికి? పాపాయ్ లోపల ఎవరో లోకల్ కస్టమర్ కాదు, మా బావ కోటిపల్లి నుంచి వచ్చాడు. ఆహా, ఎంత కలుపుకొలుతాను. కోటిపల్లి నుంచి ఎవడొచ్చినా బావే అంటది. తాజ్ మహల్ కి మన పాప ఇంటికి దర్వాజాస్ ఉండవు, ఎవడొచ్చినా వెల్కమే. ఇప్పుడేముందరా పాప వైభోగం,
16 వయసు సినిమాలో పాపను సేవ దెబ్బ కొట్టింది కానీ లేకపోతే ఈ పాటికి బాంబేలో రెడ్ లైట్ లాగా వెలిగిపోతుంది కదట్రా. ఏంటి బొంబాయిలోనే అనుకుంటున్నావు? టైం బాగుంటాయి ఆటగాళ్ళలో ఎన్టీఆర్ పక్కన మన పాప చెయ్యాలా ఏంటి మాలిషా కాదే సినిమాలో 16 వయసు సినిమాలో హీరోయిన్ కావాలని మెడ్రాస్ లో ఇంటర్వ్యూ పెడితే పాప కూడా అక్కడికి వెళ్ళింది. నీకు విషయం తెలుసా? పాపది శ్రీదేవి పక్క పక్క రూమేనట. మరేమనుకున్నావు? ఇంటర్వ్యూ చేద్దామని ప్రొడ్యూసర్ వెళ్ళాడు. ప్రొడ్యూసర్ కి పాప బాగా నచ్చేసింది. ప్రొడ్యూసర్ గారు వెళ్ళిపోయాక రాఘవేంద్ర గారు ఎంటర్ అయిపోయారు. ఏంటి మన రాఘవేంద్రరావు గారా? సరిగ్గా అదే టైంలో పాప బాత్రూమ్కి వెళ్ళింది. దీని కర్మ కాకపోతే ఏంట్రా, ఆ టైంలో శ్రీదేవి ఎంటర్ అయిపోయి బాత్రూమ్ గొళ్ళు పెట్టేసేసి రాఘవేంద్ర గారు ఎదురుగుండా వెళ్లి 2 చేతులు పట్టేసుకుని ప్రొడ్యూసర్ నచ్చిన పాప నేనేం చెప్పేసింది. తను అక్కడ సెటిల్ అయింది, ఇది ఇక్కడ సెటిల్ అయింది. ఆ టైంలో రాఘవేంద్రరావు గారు వెళ్ళి బాత్రూమ్ గడి తీసి చూసుంటే ఇది అక్కడ సెటిల్ అయ్యేది, శ్రీదేవి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేది. ఇదిగో చెప్పింది చాలు గాని ముందు ఎందుకు వచ్చారో చెప్పండి. ఏం లేదు పాప, నెల అయింది కదా, కేబుల్ టీవీ డబ్బులు ఇస్తావని. ఇందులో ఎట్టుకెళ్తాం. డబ్బులా? మనకంతా తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు. అంతా 1 వే ట్రాఫిక్. ట్రాఫిక్ ఎక్కువని తెలుసు, బోణీ బేరం కదా, నీ చేయి తగిలితే బాగుంటుందని. పాలోడైనా పూలోడైనా పచారీ కొట్టోడైనా బాకీలన్నీ బెడ్రూమ్ లోనే కట్. ఎలాండి పాపా. సార్ నా తప్పేం లేదు సార్, నేనేం తప్పు చేయలేదు సార్. సార్ నన్ను వదిలేండి సార్. ఏ తప్పు చేయలేదురా, నీ తల్లి జెండాల పైన ఐడియా ఇచ్చావురా. నేనా? 10 మార్కులు 10 మార్కులు 10 మార్కులు ఏంటి? 10 మార్కులు వేసిందిరా నాకు అక్కడ. ఓర్ని అబ్బ నువ్వా? అన్నయ్య గారు కాఫీ తీసుకుంటారా? Oh wow, good one. Come on, move. హాయ్ డాక్టర్స్. ఎక్కడ మీ అపరిచితుడు? కొంచెం లేట్ గా వస్తాను కదరా. కరెక్ట్ వచ్చేస్తాడు. ఈ లోపల నేను కూడా మీతో ఆడచ్చా? ఓకే ఓకే థ్యాంక్ యూ. ఆడండి, బాస్కెట్ లో వేయండి. అచ్చు బాబోయ్, ఈ పరిస్థితిలో దీన్ని దొరికామంటే అవుటే. ఎస్కేప్. శశి ఏంటి ఇక్కడికి వచ్చింది? అమ్మో, ఈ పరిస్థితిలో దీన్ని దొరికినా అవుటే. మళ్ళీ ఎస్కేప్. ఏంటండి అలా దొంగలా వెనక్కి నడుస్తూ వస్తున్నారు? అది ఏంటంటే నిన్న జరిగిన విషయానికి మొహం చూపించలేక బ్యాక్ అన్నమాట. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, క్యాంటీన్కి వెళ్ళి కూర్చొని మాట్లాడతారండి. ఇప్పుడు లోపలికి వెళ్ళేదో పిచ్చగా మాట్లాడతాడు, దానికి ఆ అమ్మాయి ఇంప్రెస్ అయ్యి ఇంకో 10 మార్కులు ఇస్తుంది, చచ్చూరుకుంటాడు. రేయ్, నీ నోట్ నుంచి ఎప్పుడైనా ఒక మంచి మాట వచ్చిందిరా? ఐఎమ్ సారీ. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ అభి అని ఫేర్ గా చబ్బిగా ఉంటాడు, పెద్ద కళ్ళు. అభి ఎలా ఉంటాడో మాకు తెలుసు, మీకేం కావాలో చెప్పండి. అతని కలవాలి, పర్సనల్స్ అన్ని అక్కడే క్యాంటీన్. ఓకే థ్యాంక్స్. నువ్వు అసలు మనిషివేనా? ఫోన్ లేదు, మెయిల్ లేదు, ఏమైపోయో తెలీదు. అసలు ఏం జరిగింది? మాట్లాడుకు.
ఎక్స్ప్లెనేషన్స్ ఇది ఎక్స్ప్లెనేషన్ కానీ చెప్పు. నీ మాట వినాలంటే నాకు అసహ్యంగా ఉంది. ఓకే చా. ఎవరా అమ్మాయి నీకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి మరీ వెళ్ళిపోతుంది? ఏ అభి, తప్పు ఒకటిది తిట్లు ఇంకోటి అంటే ఇదే. మన రాహుల్ గడ్ లేడా అమ్మాయి పడలేవు. మరి నిన్నెందుకు తిడుతోంది? వాళ్ళ ఇద్దరిని కలిపింది నేనేనమ్మా. ఇప్పుడు నా లవ్ గురించి వాడు నీకు చెప్పలే, అలాగే వాడి లవ్ గురించి తనకు చెప్పి ఇలా ఇరుక్కున్నాను. ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు కానీ లవ్లో మాత్రం మీడియేషన్ పొరపాటున కూడా చేయకూడదు. ఇదిగో వాళ్ళిద్దరి మధ్యలో ఏదో పెద్ద గొడవ ఉంటుంది, వాడిని తిట్టలేక నన్ను వచ్చి తిడుతుంది. తనకు లవర్ ఉందని నాతో అస్సలు చెప్పలేదు. రాహుల్ కూడా పెద్ద దొంగే. అందరూ దొంగలే. నేను వెళ్ళి తను కొంచెం కూల్ చేసి వచ్చేస్తాను. వెళ్ళి వెళ్ళి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో జరిగిపోతుందో ఏం చేయాలి. నువ్వా? అవునరా, పొద్దున్నుంచి నేను చూస్తున్నాను. ఏంట్రా హడావిడి? కాసేపు వెనక నడుస్తావు, కాసేపు పరిగెత్తుకుంటే బుద్ధేస్తావు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? మ్యాటర్ చాలా సీరియస్ అయిపోయిందిరా. సడన్ గా శశి ఇక్కడ ప్రత్యక్ష అయిపోయిందిరా. శశి అంటే ఆ బెంగళూరు అమ్మాయినా? అవునరా బాబు, ఇప్పుడే కోకిల ముందు ఫుల్ గా తిట్టేసి వెళ్ళిపోయింది. అవును, ఇంతకీ నేను క్యాంటీన్ లో ఉన్నట్టు తనకు అంత కరెక్ట్ గా ఎలా తెలుసు? నేనే చెప్పాను రా. నీ వల్లే వస్తున్నాయిరా. అసలు అరే మ్యాటర్ సీరియస్ అయిపోయింది, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కదా. జంపు. ఆగండి రాహుల్, మీరు ఇలా చేయటం ఏం బాలేదు. తెలుసు, కానీ అలా చేయక తప్పలేదు. ఏంటండి తప్పలేదు? ఆడపిల్లలు ఎంత సెన్సిటివ్ గా ఉంటారో మీకు తెలుసా? లవ్ లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూనే ఉంటాయి. అంత మాత్రాన అవాయిడ్ చేసేటవేనా? ఇదే పద్ధతి కాదు రాహుల్. 2 తప్పులు, 2 మిస్టేక్స్ చేశారు మీరు. మీకు లవర్ ఉందన్న విషయం నాతో చెప్పకపోవటం ఒక తప్పు, తనతో మీరు హార్ష్ గా బిహేవ్ చేయటం ఇంకో తప్పు. చూడండి అమ్మాయి ఎంత బాధపడుతోందో. అభి చూడండి కన్విన్స్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నాడో. నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా వెళ్ళి సారీ చెప్పండి. అలాగే చెప్తాను. సారీయే కదా, చెప్తాను. ఎప్పుడో కాదు, ఇప్పుడే చెప్పండి నా ఎదురుగా. వెళ్ళండి. ఏ అభి, ఏ శశి చెప్పలే, ఇతనే నా రూమ్మేట్ రాహుల్. హలో, శశి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.